డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ పరిషత్ నుంచి 20 ప్రశ్నలున్నాయి. ఇందులో ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ చేశారో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాల్లో సరికానిది ఏది? ఆన్సర్ 4th సరికాదు. 1922లో ఇక్కడ బాలగంగాధర్ తిలక్ కాదు, గాంధీజీ. గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే కానుక కాదని, అది ప్రజల స్వయం వ్యక్తీకరణ అని పేర్కొన్నాడు. ఇందులో కరెక్ట్ పాయింట్స్: ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ అమెరికా ఫిలడెల్ఫియా కన్వెన్షన్ 1787. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ కొరకు డిమాండ్ చేసిన మొదటి రాజకీయ పార్టీ స్వరాజ్ పార్టీ. నెక్స్ట్, స్వరాజ్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన జాతీయోద్యమ నాయకుడు దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ బి, కేంద్ర అధికారాల కమిటీ. కేఎం మున్షి కాదు, ఇక్కడ కేంద్ర అధికారాల కమిటీ నెహ్రూ. ఇందులో సరైనవి: ఫస్ట్ వన్, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ వల్లభాయ్ పటేల్. నైతిక విలువల కమిటీ రాజేంద్ర ప్రసాద్. హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇందులో సరికానిది డి, బేరమాడే సమైక్య అన్నది గ్రాన్విల్లీ ఆస్టిన్ కాదు, మ్యారిస్ జోన్స్. ఇందులో సరైనవి: అర్ధ లేదా పాక్షిక సమాఖ్య అన్నది కేసీ వేర్. భారత రాజ్యాంగం న్యాయవర్ధ సర్గం అన్నది ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం ఐరావతం వంటిది అన్నది హెచ్వి కామత్. ఈ 3 సరైనవి. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ డి, రాంగ్. పై 3 సరైనవే. రాజ్యాంగాన్ని సహకార సమైక్య అన్నది గ్రాన్విల్లీ ఆస్టిన్. రాజ్యాంగం యొక్క కాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ. రాజ్యాంగం యొక్క ఆర్ట్స్ నిపుణుడు నందన్ లాల్ బోస్. ఈ 3 సరైనవే. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ 1 and 2 రెండు సరైనవే. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ పరిషత్ పార్లమెంటుగా కొంతకాలం కొనసాగింది. స్వాతంత్ర అనంతరం కూడా రాజ్యాంగ పరిషత్ కొంతకాలం పాటు కొనసాగింది. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతిలో నిర్వహింపబడే ఎన్నికలు ఏవి? ఆన్సర్ 2, ఏబిసిడి. అంటే నైష్పత్తిక ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎవరెవరికి ఎన్నికలు జరుగుతాయంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు,
విధాన పరిషత్ ఎన్నికలు. 7th క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన అంశాలు ఏవి? ఆన్సర్ పైవన్నవి సరైనవే. అంటే 1, 2, 3. 1. 1929 డిసెంబర్ లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఇది సరైనదే. నెక్స్ట్, 1929 డిసెంబర్ 31 లాహోర్లో రావి నదీ తీరాన భారత స్వాతంత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ప్రముఖ అభ్యుదయవాది ఎంఎన్ రాయ్ 1934లోనే రాజ్యాంగ పరిషత్ అనే భావన ప్రకటించాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ సరికానిది సమైక్య పనితీరు. సమైక్య పనితీరు అనేది మనం కెనడా నుంచి గ్రహించాం. కెనడా. ఇందులో సరైనవి చట్ట ప్రక్రియ స్ఫూర్తి అనేది ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. న్యాయ సమీక్షా భావన కూడా అమెరికా నుంచి గ్రహించాం. అత్యవసర అధికారాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించాం. 3 సరైనవి. 1, 2, 4 సరైనవి. 3 సరైనది కాదు. సమైక్య పనితీరు జపాన్ నుంచి కాదు, కెనడా నుంచి తీసుకున్నాం. 9th క్వశ్చన్, ఈ క్రింద గ్రంథాలు మరియు రచయితలు వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ అన్నీ సరైనవే. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ పాలిటిక్స్ రచయిత ఎంవి ఫెలే కరెక్టే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ రాసింది గ్రాన్విల్లీ ఆస్టిన్. ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ రాసింది డిడి బసు. అన్నీ సరైనవే. 10th క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ రాంగ్. జాతీయ పతాకాన్ని ఆమోదించింది 1947 జనవరి 22 కాదు. దీని ఆన్సర్ ఏదో కింద కామెంట్స్ చేయండి. నా ప్రీవియస్ వీడియోలో దీని ఆన్సర్ ఉంటుంది. ఇందులో సరైన అంశాలు: జాతీయ చిహ్నాన్ని ఆమోదించిన కాలం 1950 జనవరి 26, ఇది సరైనదే. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన కాలం 1947 ఆగస్టు 29. లెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో లక్ష్యాలు ఆశయాల తీర్మాన సారాంశానికి సంబంధించి సరి అయినవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. భారత్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. భారత్ స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు గల సమైక్య దేశం. రాజ్యాధికారానికి మూలం ప్రజలు. ప్రజలకు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించాలి. ఇవన్నీ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలోని సారాంశం. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు 9th డిసెంబర్ నాడు జరిగిన మీటింగ్లో. 12th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయిన అంశం ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే.
జాతీయ పతాకాన్ని ఎగరవేసే హక్కు సంపూర్ణ హక్కు కాదు. నూతన ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం అన్ని రోజులలో జాతీయ పతాకాన్ని ఎగరవేయవచ్చు. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చవద్దని సుప్రీంకోర్టులో పేర్కొన్నారు. నెక్స్ట్ 13th క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ 4th అంశం సరికాదు. చట్టం అమలు ప్రక్రియ పద్ధతికి స్ఫూర్తి ఇక్కడ కెనడా కాదు, అమెరికా. 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 1, 2, 3 మూడు సరైనవే. అప్పీల్లో విచారణకు అంతిమ కోర్టు సుప్రీంకోర్టు, ఇది సరైనదే. దేశ సమగ్రత న్యాయ వ్యవస్థలో అగ్రభాగాన ఉండేది సుప్రీంకోర్టు, ఇది సరైనదే. చట్టం నిర్దేశించిన పద్ధతికి స్ఫూర్తి, ఇది ఇంగ్లాండ్, ఇది కూడా సరైనదే. 14th క్వశ్చన్. క్రింది వాటిలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో తప్పుగా జతపరచబడినది ఏది? అంటే ఇక్కడ రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో తప్పుగా ఉన్నది ఏది? రాజ్యాంగ పరిషత్లో. ఆన్సర్ ఇక్కడ బి సరికాదు. హెచ్సి ముఖర్జీ బెంగాలీలకు కాదు ప్రాతినిధ్యం వహించింది, అల్పసంఖ్యాక వర్గాలకి, అంటే మైనారిటీస్కి, అల్పసంఖ్యాక వర్గాలకి. హెచ్సి ముఖర్జీ అల్పసంఖ్యాక వర్గాలకి. మిగతావన్నీ సరైనవే. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లింలకి ప్రాతినిధ్యం వహించాడు. హెచ్పి మోడీ పార్సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంక్ యాంటోనీ ఆంగ్లో ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అఖిల భారత మహిళా సంఘం నుంచి హంసా మెహతా ఉన్నారు, అంటే రాజ్యాంగ పరిషత్లో. నెక్స్ట్ 15th క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఈ పైవన్నీ సరైనవే. రాజ్యాంగ రచనలో స్నేహితుడు, తత్వవేత్త మరియు మార్గదర్శి ఎవరంటే బిఎన్ రావు. బిఎన్ రావు అంటే బెనగల నరసింహారావు, ఇది కరెక్టే. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని అన్నది ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక అన్నది గ్రాన్విల్లీ ఆస్టిన్, ఇది కరెక్టే. రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని అన్నది లార్డ్ సైమన్, ఇది కూడా కరెక్టే. 16th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవే. ముసాయిదా రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంఖ్య 315, మౌలిక రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంఖ్య 395, రెండు సరైనవే. 17th క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఆన్సర్ సి 1, 2, 3 మాత్రమే సరైనవి. ఇక్కడ ఫ్రాన్స్ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 6 నెలలు కాదు, 1 ఇయర్, 1 సంవత్సరం. 1 ఇయర్. ఫ్రాన్స్ రాజ్యాంగ రచనకు 1 ఇయర్. మిగతా 3 సరైనవే. అమెరికా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 4 నెలలు. ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 9 సంవత్సరాలు. కెనడా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2.5 సంవత్సరాలు. ఈ 3 సరైనవే. ఫ్రాన్స్ రాజ్యాంగ రచనకు 1 ఇయర్. 18th క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆన్సర్ 1 and 2 రెండూ సరైనవే. భారత రాజ్యాంగ పరిషత్ మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించలేదు. 2. రాజ్యాంగ పరిషత్లో కొందరు సభ్యులు పరోక్షంగా, మరికొందరు నామినేషన్ పద్ధతిలో ఎంపికయ్యారు. ఈ 2 సరైనవే. 19th క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆన్సర్ ఏ అండ్ సి మాత్రమే సరైనవి. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. ఇది కరెక్ట్. నెక్స్ట్ సి. 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచన అనుసరించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. ఇది సరైనదే. ఇక్కడ బి. 1939 నవంబర్ 12న భారతీయులతో ఏర్పడే రాజ్యాంగ పరిషత్ ద్వారా కుల మత సమస్యలు అంతమవుతాయని హరిజన్ పత్రిక ద్వారా పేర్కొన్నది ఇక్కడ అంబేద్కర్ కాదు. ఇక్కడ ఈ మాట అనేది గాంధీజీ. ఈ మాట అన్నది గాంధీజీ. బి కరెక్ట్ కాదు. నెక్స్ట్ 20th క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెసేతర సభ్యులు ఎవరు? అంటే కాంగ్రెస్ పార్టీ కాని సభ్యులు ఎవరు? ఆన్సర్ పైవారందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి గారు, వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కాదు. డియర్ ఆస్పిరెంట్స్, ఈ కింద 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే, నా అభిష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించి వేసే ప్రయత్నం కల్పించారు అని వ్యాఖ్యానించింది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ అంశాలను రాజ్యాంగ పరిషత్ ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదించింది? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ నేను నెక్స్ట్ ఇండియన్ పాలిటీ వీడియోలో రివీల్ చేస్తాను.